వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. ఇది ఆయనకున్నటువంటి పాస్పోర్ట్ వ్యవహారంలో జరిగింది. ఈ రాజకీయాలను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ వ్యవహారంలో ఏం జరిగింది అనేది తెలిసే ఉంటుంది. కానీ ఈ వ్యవహారం తెలియని వాళ్ళ కోసం గతంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, గతంలో ఈయన అధికారం కోల్పోయిన తర్వాత ఈయనకున్నటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్టు రద్దు అవడం జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఇస్తారు. అది అధికారం కోల్పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పాస్పోర్ట్ రద్దు అవడం జరిగింది. ఈయనకున్నటువంటి రెగ్యులర్ పాస్పోర్ట్ కాల పరిమితి కూడా ముగియడంతో దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏంటంటే ఈయన సిబిఐ కోర్టుని అభ్యర్థించడం జరిగింది. అంటే నా పాస్పోర్ట్ రెన్యువల్ చేయండి, రెన్యువల్ చేసే విధంగా మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో, ఈయన హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఈయన అప్పట్లో పిటిషన్ వేసుకోవడం జరిగింది. సిబిఐ కోర్టు వారు ఏంటంటే పాస్పోర్ట్ కార్యాలయానికి ఉత్తర్వులు ఇవ్వడం అయితే జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాల పరిమితితో పాస్పోర్ట్ని రెన్యువల్ చేయండి అని. దీనికి వెనకాల ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఈయన మీద సిబిఐ కేసులు ఉండడం వల్ల ఈ ప్రొసీజర్ అంతా జరిగింది. అంటే సాధారణంగా పాస్పోర్ట్ రెన్యువల్ అనేది జనరల్గా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళితే కామన్ మ్యాన్ నుంచి ఎవరికైనా సరే రెన్యువల్ చేస్తారు. కానీ ఈయనకు ఉన్నటువంటి సిబిఐ కేసుల కారణంగా ఈయన కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన మంగళగిరిలో నివాసం ఉంటారు కాబట్టి ఈయనకి విజయవాడలో ఉన్నటువంటి రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి ఈ సిబిఐ కోర్టు ఆర్డర్లు పంపించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ విజయవాడలో ఉన్నటువంటి పాస్పోర్ట్ కార్యాలయం వారు ఏం చెప్పారంటే, మీ మీద ఆల్రెడీ ఇంకో ప్రజాప్రతినిధుల కోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉంది, కాబట్టి ఆ కేసుకు సంబంధించి కూడా మీరు కోర్టు నుంచి పర్మిషన్ తేవాల్సి ఉంటుందని చెప్పి పేర్కొనడం జరిగింది. అప్పట్లో విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులను డీల్ చేసే స్పెషల్ కోర్టుకి ఈయన కేసు పెండింగ్ ఉంది. ఇది అప్పట్లో పొంగూరు నారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పరువు నష్టం కేసు వేయడం అయితే జరిగింది. అంటే సబ్జెక్టు కరెక్షన్, ఇది పరువు నష్టం కేసుకు సంబంధించిన వ్యవహారం అని నేను అనుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజాప్రతినిధుల కోర్టుకి అప్రోచ్ అవడం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే ఆ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు ఏం తీర్పిచ్చారంటే, మీరు సొంత పూచీకత్తు అంటే 20,000 రూపాయల సొంత పూచీకత్తుని సమర్పించండి, అట్లాగే 1 ఇయర్ పాటు మీ పాస్పోర్ట్ని రెన్యువల్ చేస్తారని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈయనకి ఆ సొంత పూచీకత్తుని సమర్పించడం, కోర్టుకి హాజరవడం ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దీని మీద హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. అప్పట్లో హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఏంటంటే, పాస్పోర్ట్ రెన్యువల్ చేయండి, కాకపోతే ఏంటంటే ఈ మిగతా అంటే ఈ కింద ప్రజాప్రతినిధులు కోర్టు ఇచ్చినటువంటి అన్ని కండిషన్స్ని తోసిపుచ్చి ఓన్లీ ఈ పూచీకత్తు అనే ఒక ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా మీరు కోర్టుకి వెళ్ళి పూచీకత్తు సమర్పించాల్సిందే అని చెప్పి హైకోర్టులో కూడా చెప్పడం అయితే జరిగింది. అప్పుడు కృపాసాగర్ అనే జడ్జి గారు ఈ తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. దీని తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అనే జడ్జి గారు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఏమని, పూర్తిగా అప్పుడు కోర్టు పెట్టిన కండిషన్స్ అన్ని ఎత్తివేస్తూ పూర్తిగా ఆయనకు 5 సంవత్సరాల కాల పరిమితితో పాస్పోర్ట్ని రెన్యువల్ చేయవలసిందిగా ఆయన ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ 20,000 రూపాయలు డబ్బులు లేవా, లేకపోతే 20,000 రూపాయలు పూచీకత్తు ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఉంది అని మనకు అనిపించవచ్చు. ఇక్కడ పూచీకత్తు సమర్పించడం అనేది ఇక్కడ ఇష్యూ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆ కింద స్థాయి కోర్టుకి వెళ్ళి అటెండ్ అవ్వడం, ఆ కోర్టులో ఆ పూచీకత్తులు సమర్పించడం, ఆ లీగల్ ప్రొసీజర్ అది ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవడం ఆయనకి ఇష్టం లేని కారణం చేత ఈయన హైకోర్టుకు వెళ్ళారు. దీంట్లో కూడా మనం తప్పు పట్టడానికి ఏం లేదు. ఇప్పుడు లీగల్ ప్రొసీజర్లో హైకోర్టుకు వెళ్ళడం కూడా ఒక భాగమే. కాబట్టి ఏంటంటే ఆయన హక్కులను ఆయన హైకోర్టు ద్వారా పొందినట్టుగా మనం భావించాలి. అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాని మీద మనం ఏం కాంట్రవర్సీగా మాట్లాడటానికి లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అది ఖచ్చితంగా మనం దాన్ని గౌరవించాలి. కాబట్టి ఆయన హక్కులు, ఆయన హైకోర్టుకు వెళ్ళడం అనే హక్కు ఆయనకు ఉంది కాబట్టి హైకోర్టు ద్వారా ఆయన ఈ పాస్పోర్ట్కి సంబంధించిన ఆయన మీద విధించినటువంటి షరతులన్నింటినీ కూడా కొట్టివేసే విధంగా ఆయన హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం అయితే జరిగింది. మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పాస్పోర్ట్ వ్యవహారాన్ని అంతా పరిశీలించిన తర్వాత మొండోడు రాజు కన్నా బలవంతుడు అని మాత్రం నాకు అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.